హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. అయితే ఇవాల్టి రెసిపీ పెసరట్టు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా సూపర్ టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో మీరు చేశారు అనుకుంటే చాలా సూపర్ టేస్టీగా వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు పెసరట్టు ఎప్పుడు చేసినా ఇలానే చేసుకున్నారు అనుకుంటే సూపర్ టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి 1 గ్లాస్ పెసర్లు వేసుకోవాలి. అదేనండి గ్రీన్ మూంగ్ దాల్. 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ ఉరద్ దాల్, అదే మినప్పప్పు, ఉద్దిపప్పు అంటారు కదా, అవే వేసేసుకొని ఇవి బాగా నిండేంత వరకు వాటర్ వేసేసుకొని ఇక్కడ చేత్తో బాగా పిసుకుతూ బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. బాగా 2-3 సార్లు అలా బాగా వాష్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 6 to 7 అవర్స్ దాకా బాగా సోక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. నానబెట్టిన తర్వాత ప్లేట్ చూస్తే ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మరొకసారి బాగా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసేసుకొని తుంచి వేసేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మూత మూసేసేసి ఇప్పుడు బాగా మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం మీడియంగా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ చూడండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా గిరా బాగా తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక పెనం పెట్టేసుకొని అందులోకి పెసరట్టుని ఇలాగా ఎంత పలుచగా వేసుకుంటే అంత బాగా కాలుతుంది, అంత క్రిస్పీగా కూడా వస్తుంది ఫ్రెండ్స్ పెసరట్టు. ఇక్కడ చూడండి, ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ మనము గెంటెతోటి ఇలాగా ఆనియన్స్ అన్నిటినీ ప్రెస్ చేయాలి. అప్పుడు మనం పెసరట్టుకి బాగా అతుక్కొని బాగా కాలుతాయి ఆనియన్స్ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నట్టు మీరు ప్రెస్ చేశారు అంటే ఆనియన్స్ బాగా కాలుతాయి. ఇక్కడ చూడండి, పెసరట్టు బాగా కాలిపోయింది, ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంకో పెసరట్టు చూపిస్తాను. ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదండి, అది ఎప్పుడు ట్రై చేయకపోతే ఇక్కడ ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది పెసరట్టు మాత్రం. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ కారం ఉంటుంది కదా, అది ఇక్కడ ఆనియన్స్ మీద వేసేసుకోండి. అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, అసలు ఎప్పుడు పెసరట్టు చేసినా ఇలాగా పైన కారం చల్లుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇడ్లీ కారం కూడా నేను కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కారం చల్లుకొని తిన్నారు అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ గరిటెతోటి ఇలాగ ప్రెస్ చేసుకోవాలి, ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇక్కడ బాగా కాలిపోయింది పెసరట్టు. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు పెసరట్టులోకి ఎప్పుడైనా చికెన్ తిన్నారా? తినకపోతే టేస్ట్ చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది, వేరే లెవెల్ అండి అస్సలు. నేనైతే ఈ చట్నీ కాకుండా ఓన్లీ చికెన్ కర్రీతోటే తినేసాను పెసరట్టు మొత్తం, అంత టేస్టీగా ఉన్నది చికెన్ తోటి పెసరట్టు. అలాగే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. లవ్ యూ ఆల్.